హలో డాక్టర్ గారు, నమస్తే అండి. మాకు చిన్న డౌట్. ఫిజియోథెరపీ అంటే కరెంటా? జనాలు చాలామంది తెలియని వాళ్ళు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజల్లో అవగాహన లేని వాళ్ళు చాలామంది అంటుంటారు, కరెంట్ పెట్టించుకున్నాము, ఏమైనా మనిషికి ఏమైనా ప్రాణహాని ఉంటుందా అని. దీనివల్ల ఏమైనా ప్రాణహాని ఉంటుందంటారా? ఫిజియోథెరపీ అంటే కరెంట్ పెట్టడం కాదండి. కరెంటుతో మెషిన్స్ నడుస్తాయి. మన సెల్ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెల్ ఫోన్ నడవాలంటే ఛార్జింగ్ పెట్టాలి. ఎలక్ట్రిక్ వాహనాలు నడవాలంటే కరెంట్ ఛార్జింగ్ పెట్టాలి. ఎంఆర్ఐ స్కాన్ నడవాలంటే కరెంటుతో నడవాలి. ఎక్స్రే నడవాలి అంటే కరెంటుతో నడవాలి. ఫ్యాన్ నడవాలంటే కరెంటుతో నడవాలి. ఏసీ నడవాలంటే కరెంటుతో నడవాలి. అలాగే మెడికల్లో యాపరేటస్, మెడికల్ మిషన్స్ కరెంటు ద్వారా నడుస్తాయి తప్ప నేరుగా కరెంటు షాక్ని తీసుకొచ్చి ఫిజియోథెరపీలో ఎక్కడ అలాంటి విధానం లేదు. ఆధునిక ఫిజియోథెరపీ, మోడర్న్ ఫిజియోథెరపీ ఎప్పుడూ కూడా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్, అంటే అప్డేట్ అవుతూ డాక్టర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నిరంతర ప్రక్రియలో భాగంగా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇది అల్లోపతిలో విభాగం. ఫిజియోథెరపీ అంటే ఇదేదో నాటు వైద్యమో, ఆయిల్ వేయడమో, తోమడమో, తొక్కించుకోవడమో, ఎమకలీర్చడమో ఇవన్నీ ఇలాంటివి ఉండవు. ఇది కేవలం జనాల్లో ఉన్నటువంటి అపోహ. అందుకే ఫిజియోథెరపీ అనేది ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అనేక రోగాలు ఈరోజు నిర్మూలించడంలో నంబర్ 1గా ఎందుకు ముందుకు వెళ్తోంది, ఒక టాబ్లెట్స్ కానీ ఇవన్నీ లేకోకుండా అనేది మనం ఆలోచన చేయాలి.